మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు బిస్కెట్స్ అండి, అమ్మ చేసింది. ఎలా చేసిందో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుంది, తర్వాత మైదా పిండి మొత్తం జల్లెడ పట్టిందండి నీట్గా. ఆల్రెడీ నీట్గా షాప్ నుంచి తీసుకొచ్చింది కూడా. ఇంకా మళ్ళీ ఒకసారి మనకు డౌట్స్ ఉంటాయిగా, మన పురుగులు ఉన్నాయా ఏం లేవా అని, మళ్ళీ దాన్ని బాగా జాగ్రత్తగా జల్లెడ పట్టింది. అట్లా మొత్తం పిండి ఒక డబ్బా పిండి మొత్తం జల్లెడ పట్టిందండి. నెక్స్ట్ వచ్చేసి చక్కెర తీసుకుంది, సేమ్ అదే డబ్బాతో 1/2 తీసుకుంది. చక్కెరలో ఏమైనా ఉంటే చూసుకోండి. నీట్గా ఆ చక్కెరను తీసుకొని మళ్ళీ ఏం చేస్తుందంటే మిక్సీలో పోసుకొని, యాక్చువల్గా ఇలా డైరెక్ట్ కూడా వేసేయచ్చు, కానీ అమ్మ మాత్రం మిక్సీ పట్టింది బాగా. దాంట్లో మంచిగా మెత్తగా పట్టుకోండి. తర్వాత ఎగ్ వేయండి. ఎగ్ కూడా బాగా మిక్స్ పట్టాలండి. ఫస్ట్ షుగర్ మిక్సీ పట్టిన తర్వాత ఎగ్. మన ఇష్టం అండి, మనకి పఫీగా రావాలంటే ఎగ్స్ వేసుకోవచ్చు, ఎగ్ లేకపోయినా కూడా వేసుకోవచ్చు, మిల్క్ ఉన్న చాలు. యాక్చువల్గా మేము ఎగ్ తింటాము, అన్ని నాన్ వెజ్ వెజ్ అన్నీ తింటాం కాబట్టి ఎగ్తో చేసుకున్నాము. తర్వాత మొత్తం మిక్స్ చేసి దానిలో ఒక బనానాస్ దానికి క్వాంటిటీ ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. తర్వాత ఇంత మైదా పిండి తీసుకున్నారు కదా ఫస్ట్ మనము జల్లెడ పట్టింది. తర్వాత ఇదంతా ఇప్పుడు ఎగ్, షుగర్, తర్వాత బనానా మొత్తం బాగా మెల్ట్ చేయాలండి, చాలా బాగా. అసలు ఎట్లా అంటే మంచి దోశపిండి ఎలా వస్తుందో అట్లా మొత్తం ఏమి ఇంత కూడా ఉండకూడదు, సన్నగా కూడా ఏది మధ్యలో తగలకుండా చాలా సాఫ్ట్గా చేసుకోవాలండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వేసుకోవాలి, అప్పుడే బాగా వస్తుంది. పఫీగా మనకి బిస్కెట్స్ రావాలంటే ఇదే ఫస్ట్ టిప్ అండి. ఎలా అంటే బాగా మెల్ట్ చేసుకున్న కొద్దికి బాగా వస్తుంది. చూడండి, అది పురుగు బాగా వస్తుంది. ఎందుకంటే మనం బాగా అది స్పూన్తో బాగా అనుకున్నాం అనుకో, ప్లఫ్ అనే నేచర్ బాగా ఇది పొంగుతుంది, స్మూత్గా వస్తుంది బిస్కెట్స్. బాగా అనుకోవాలండి. ఎంత తిప్పుకుంటే అంత మంచిగా వస్తుంది మనకి. బాగా తిప్పుకొని బాగా ఒక హాఫ్ అన్ అవర్ అని కాదు, కానీ అది మెల్ట్ అయ్యే వరకు. తర్వాత ఇలాచీ ఉంటాయి కదా, అవి బాగా దంచి దీంట్లో వేసేయాలండి. ఇది స్మెల్ వస్తుందండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ మైదా పిండిని, మనం జల్లెడ పట్టుకున్న మైదా పిండి ఉంది కదా, యాక్చువల్లీ మైదా పిండి, పూరి పిండి రెండు కలిపి చేసుకోవచ్చు, ఏదో ఒక పిండి వేసుకోవచ్చు. కాకపోతే మేమైతే 2 మైదా పిండి అండ్ పూరి పిండి రెండు సేమే కాకపోయినా అలా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత బటర్ వేసుకోవచ్చు అండి. బటర్ వేసుకుంటే ఏంటంటే మనకి స్మూత్గా మంచిగా ఉండాలని మనం బటర్ వేసుకుంటాం. బటర్ లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మనకి నెయ్యి స్మెల్ వస్తే బాగా టెంప్టింగ్ ఉంటుంది, తినాలని. సో మనము నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత ఒకసారి మళ్ళీ బ్లైండ్ చేయాలి బాగా. ఇట్లా టిప్ ఇదే చూడండి, ఎంత బాగా మీరు చేస్తే అంత బాగా వస్తుంది ఆ బిస్కెట్స్ అనేవి. ఈ బలం కూడా మీ పిల్లలకి చేసి పెడితే చాలా బాగా తింటారు, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఎగ్, బనానా, మైదా, పూరి పిండి కాబట్టి చాలా హెల్తీగా మంచిది. సో మనము డైలీ ఒక 2-3 బిస్కెట్స్ తిన్నా చాలు. బిస్కెట్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. బయట బిస్కెట్స్ కన్నా మనం ఇంట్లో చేసుకున్న బిస్కెట్స్ చాలా హెల్తీ ఫుడ్. మనం డైలీ కూడా ఈవినింగ్ తినవచ్చు, మార్నింగ్ తినవచ్చు, మన ఇష్టం. ఇంకా మోస్ట్లీ పిండి వంటల్లో ఇది ఒక ఫేమస్. డోనట్స్ అంటాం, బిస్కెట్స్ అంటాం, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క సేమ్ ఐటమే కానీ పేర్లు డిఫరెంట్ పెడతాంగా అట్లా.
బాగా మెల్ట్ చేసుకోండి. క్రీమీగా వస్తుందండి. తర్వాత మనం మెల్ట్ చేసే కొద్దికి అది అంతా లిక్విడ్ ఉంది కదా, అది క్రీమ్గా వస్తుంది. చూడండి అది ఎంత బాగా లూజ్గా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చింది చూడండి. ఇలానే చేస్తూ ఉండండి. అది బాగా మొత్తం కలిసిపోయింది. నెయ్యి కూడా దానిలో మెల్ట్ అయిపోయింది. తర్వాత మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిని బాగా కలుపుతూ ఉండండి. సరిపడే మైదా పిండితో కలుపుతూనే ఉండండి. అలానే కంటిన్యూస్గా. ఇది నా హ్యాండ్ అండి, ఎందుకంటే జస్ట్ ఏదో అమ్మ చేస్తుంది, జస్ట్ హెల్ప్ చేద్దాము, వీడియోలో నా హ్యాండ్ కూడా పడుతుంది కదా అన్నట్టు నేను చేసా. కాకపోతే నాకు అంత సీన్ లేదు. అది అమ్మనే మంచిగా తర్వాత మమ్మీ ఒకసారి ఇట్లా కలిపింది. నేను జస్ట్ అట్లా పాపం మమ్మీ నాకు వీడియో కావాలి అంటే ప్రతిసారి ఏదో ఒక హెల్ప్ ఇలా చేస్తుంది. ఫస్ట్ మా అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి, చూసే వాళ్ళకి మీకు థ్యాంక్స్ చెప్పాలి. చూడండి ఇలా మంచిగా మెల్ట్ చేసింది. పిండిని బాగా కలుపుకోండి. అలానే చూడండి ఎంత బాగా వస్తుందో. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం మోస్ట్లీ అలానే కలుపుకోవాలండి. మొత్తం కలపండి. అట్లా మొత్తం కలుపుకున్న తర్వాత మనకి ఏదన్నా తక్కువ అయింది అనుకో, మనము పాలు వేసుకోవచ్చు. అసలు కొంచెం అటు ఇటు తక్కువ అయితే మమ్మీ ఏం చేస్తుందంటే వాటర్ అది పాలు పోస్తుందండి. మనం నెయ్యితో కూడా కలుపుకోవచ్చు. కాకపోతే నెయ్యి ఎక్కువ తింటే ఫ్యాట్ వస్తుంది అన్న వాళ్ళు పాలు కలుపుకోవచ్చు. బాగా బలం పెట్టి కలపాలండి. చపాతీ పిండి మనమైతే కలపలేము. అమ్మ వాళ్ళు బాగా వంటలు చేసి వాళ్ళు బాగా ఫాస్ట్గా చేసేస్తారు. చూడండి ఎంత ఫాస్ట్గా కలిపిస్తుందో అమ్మ, ఫాస్ట్గా కలిపిస్తుంది. చూడండి ఇలానే కలుపుతూ అది బాగా ముద్దలు చేసుకొని లాస్ట్కి మనం ఏం చేయాలంటే చూడండి పాలు సరిపోని వాళ్ళు పాలు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. వాటర్ అయితే యూజ్ చేయదండి. పాలు కలుపుకున్నాం అనుకో టేస్ట్ బాగా వస్తుంది. పిల్లలకి పాలతో కలిపింది పెడితే ఇంకా మంచిగా ప్రోటీన్ అందుతుంది. సో పాలతో చేయండి. వాటర్ అయితే కలపకండి. ఇంకా మ్యాక్సిమం పాలు లేవంటే వాటర్ కలపండి. ఫస్ట్ ఒక వాటర్ అయిపోయింది కదా, సెకండ్ వాటర్. సో సెకండ్ దాంట్లో కలుపుతుంది మళ్ళీ మా అమ్మ కలపడం మాత్రం చాలా టాస్క్ అండి పాపం. అలానే కలుపుతూ ఉంది. మంచి చపాతీస్ ఎలా చేసుకోవాలి అట్లనే ఫుల్గా కలిపేసి ఆ పిండిని ఆ ముద్దని ఏం చేసేయాలంటే ఒక పక్కకు పెట్టేయాలి. ఒక 15-20 మినిట్స్ పక్కకు పెట్టేస్తే స్మూత్ నేచర్ వచ్చేస్తుంది. తర్వాత కవర్ చేసేసి పక్కకు పెట్టేయండి. కాసేపు అయినాక చపాతీస్ లాగా ఎంత మందంగా చేసుకోండి. యాక్చువల్గా పిజ్జా ఉంటుంది కదా, పిజ్జా టైప్ అంత మందంగా చేసుకోండి అండి. అట్లా ఫుల్గా పిజ్జా టైప్ ఫుల్గా పెద్దగా చేసుకోండి. పీట చూసారా, ఇంత పెద్ద పీట ఎక్కడ ఉండదు. అది చెక్కది. ఇంట్లో ఒక ట్రీని కట్ చేసి దాంతో ఈ చపాతీ పీటని తయారు చేసుకొని నాన్న తీసుకొచ్చారు. చాలా బాగుందండి. అసలు నిజంగా న్యాచురల్ ఫుడ్ అంటే చాలా బాగుంటుంది కాబట్టి నాకైతే అది దాన్ని ఏమంటారంటే ఆ పీటని కావేలి పీట అంటారంట. చాలా బాగుంటుంది. చపాతీలు ఇట్లానే బాగా గట్టిగా చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ తీసుకొని రౌండ్స్ వేసుకోవాలి. మన ఇష్టం అండి. స్టార్స్ చేసుకోవచ్చు, ఏ షేప్స్ అయినా చేసుకోవచ్చు. మేమైతే సర్కిల్ చేసుకున్నాము. మన ఇష్టం, ఏ షేప్స్ అయినా మనం చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క బిస్కెట్ ఇట్లా మనము ఒక పేపర్ మీద వేసుకుంటే అవి ఆరిపోకుండా మంచిగా అప్పుడప్పుడు వేయించుకోవాలంటే వేయించుకోవచ్చు. లేదు కాసేపు అయినా కన్నా కూడా మనం నూనె వెయిట్ చేసి తర్వాత అప్పుడైనా మనం వేయించుకోవచ్చు. ఇలా బిస్కెట్స్ ఒక్కొక్కటి మంచిగా చాలా చూడండి సింపుల్గా ఈ 4 ఐటమ్స్ మనకి ఇంత మంచి బెనిఫిట్, ఇంత మంచి హెల్తీ ఫుడ్ మనం చేసుకోవచ్చు. ఇంకా బాగా నూనె బాగా వేడి చేయాలండి. ఫామ్ ఆయిల్ అలాంటివి యూజ్ చేయకండి, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు.
ఏదో తక్కువలో వస్తుంది కదా అని పామ్ ఆయిల్ యూస్ చేస్తే తర్వాత మనకి ఎక్కువలో అయిపోతుంది హాస్పిటల్ ఖర్చు. సో నెక్స్ట్ ఈ బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత నేనే కొంచెం ఇట్లా జూమ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బాగా వేడిగా అయిన బాండీలో మనం ఈ బిస్కెట్స్ వేసాను. చూడండి ఎంత పొంగుతుందో, అసలు ఊరలు పొంగినట్టు పొంగుతున్నాయి. ఎంత బాగున్నాయో చూస్తుంటేనే చాలా తినాలనిపిస్తుంది కదా. అసలు నాకైతే చాలా నచ్చేసాయి. అసలు అమ్మ చేసిన బిస్కెట్స్ మాత్రం అదిరిపోతుందండి. 1 వీక్ కూడా సరిగ్గా ఉండవు, టపా అయిపోతాయి అవి. చూడండి బిస్కెట్స్ ఎంత బాగా అసలు ఆ పొంగడం ఎందుకు అలా పొంగుతున్నాయంటే మనము ఫస్ట్ అంతకుముందు మెల్ట్ చేసుకునే విధానం ఎన్నిసార్లు మనం తిప్పుకుంటే అంత బాగా మనకి పొంగుతుంది. చూడండి అందుకే బాగా కలుపుకోండి అని చెప్పాను. చూడండి ఎంత బాగా అసలు ఎంత బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఫస్ట్ నూనె కూడా బాగా వేడి చేసుకోవాలండి. అప్పుడే నూనె వేడి కాకముందే మీరు చేసుకున్నారనుకో బిస్కెట్స్ ఇట్లా పొంగవు. నూనె కరెక్ట్గా వేడి చేసుకున్న తర్వాతనే మీరు బిస్కెట్స్ ఇవ్వండి. అప్పుడు ఆ బిస్కెట్స్ అనేవి మంచిగా వేగుతాయి. ఇంకా కలర్ రాలేదు, మంచి బ్రౌన్ కలర్. యాక్చువల్గా మంచి బ్రౌన్ కాదు, ఇటుక ఉంది కదా, ఇటుక టైప్ ఇటుకలు ఉంటాయి కదండి, అలాంటి కలర్ వస్తే చాలండి. ఆ స్ట్రక్చర్ ఆ కలర్ వస్తే చాలు మనకి. మరీ ఎక్కువగా వద్దు, మరీ తక్కువగా వద్దు, మిడిల్గా వేయించుకోండి, చాలా బాగుంటాయి. మీకు బాగా క్రిస్పీగా కావాలంటే కూడా క్రిస్పీగా చేసుకోవచ్చు. మేము సాఫ్ట్గా తింటాం, సో సాఫ్ట్గా చేసుకుంటాం. మీకు క్రిస్పీగా కావాలి అని అంటే ఇంకా గట్టిగా కాసేపు బాగా వేయించుకుంటే కూడా క్రిస్పీగా అయిపోతుంది. ఇంకో వాటర్ అండి, ఇంకోసారి ఫస్ట్ ఒకసారి అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేయించుతుంది మదర్. చూడండి బాగా వేయించండి. మేమైతే ఒక 3 వీక్స్కి సరిపడంతా చేసింది అమ్మ. చూడండి అక్కడ ఎంత బాగా అసలు వేగిపోతున్నాయి. అప్పుడే నూనెలో వేసిన వెంటనే మనము కలపకూడదండి. కాసేపు అయిన తర్వాత అవి పడిన కాసేపు అయినాక మనం అనాలి. అట్లా కాసేపు అని మనం అక్కడ బయటికి వెళ్ళేసి వచ్చేలో కూడా మాడిపోతాయి. అట్లా చేయకండి. ఇట్లా నడిచిన ఒక సెకండ్ కళ్ళ రెప్పలు ఎట్లా కొడతామో అంతసేపట్లో మనం వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒకసారి ఇటు కాల్చిన తర్వాత దాన్ని తిప్పేసుకొని కలుపుకొని మళ్ళీ చేసేసుకుంటే మంచి బిస్కెట్స్ తయారవుతాయి. ఇవన్నీ బిస్కెట్స్ లాస్ట్కి మనం ఇలా ఎంత బాగా వచ్చాయో చూడండి. బిస్కెట్స్ ఎంత బాగున్నాయంటే టేస్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుందండి. మీకు ఆ టేస్ట్ కావాలంటే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వైపున్నారు పిల్లని తప్పకుండా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.